ఈ గెస్ట్ మీకు స్పెషల్గా పరిచయం చేయాలి. ఎవరనుకుంటున్నారా? మా సౌజన్యమ్మ వాళ్ళ మమ్మీ. సౌజన్యమ్మ అంటే ఎవరో తెలుసా? మమ్మీ ఎప్పటికీ సౌజన్యకే అంటది కదా. అసలు మా మమ్మీకి సౌజన్యకే కాదు, చిన్నమ్మ అవుతుంది, పిన్ని. నాకమ్మమ్మ, మా మమ్మీకేమో అమ్మమ్మ అవుతుంది. హాయ్ అండి, నేనైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చిన. అది చూపించే ముందు మేము ఎవరెవరు వచ్చినామో చూపిస్తా. ఇంతవరకు మీకు తెలియని వ్యక్తిని పరిచయం చేస్తాను. అదే మా స్వాతత్త వల్ల మామ. అదే మా మామ. ఎవరనుకుంటారు? మా స్వాతత్త వాళ్ళ హస్బెండ్, పతిదేవుడు. చూసిలా ఫ్రెండ్స్, మా అత్త ఎంత పని చేస్తుందో. పని చేసేటోళ్ళకి ఎక్కడికి పోయినా పని తప్పదు ఫ్రెండ్స్. ఈ తోమే 2 బోర్లకు ఏదైనా తోముతున్నావు కదా అత్త. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన బ్యూటిఫుల్ ప్లేస్ ఇదే. చెప్పిగా హోలీ ఆడదామా? ఇదైతే కొడవటంచా ఫ్రెండ్స్. కొడవటంచా అండి. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. అసలు ఈ ప్రకృతి అందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. నేనైతే కొత్తిమీర చెట్టు చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంత ఫ్రెష్ మనకు దొరుకుద్దా? ఇది మెంతి చెట్టురా. మెంతి కూడా చూడండి అసలు ఎంత బాగుందో. మా పాప అయితే ఏం చెట్టు అని అడుగుతుంది. మా పాప అయితే ఇంతవరకు అసలు ఇంత దగ్గర నుంచి ఇట్లా చెట్లను అయితే చూడలేదండి. బాగుంది. నీ వెనకాల ఏం చెట్లు తెలుసా? పాలకూర. పాలకూరనా? ఇంత ఫ్రెష్గా ఉంది కదా. అన్ని చెట్లను చూస్తా అంటే మనసుకి అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. మెంతి కూర చూడండి ఎంత బాగుందో. ఇంకా వంకాయ చెట్లు, కంకులు అన్నీ ఉన్నాయి. కాకరకాయలు కూడా వేరే అక్కడ. అయితే ప్రకృతిని ఇది క్యాలీఫ్లవర్.